వెల్కమ్ టు TG24 టీవీ న్యూస్ బులెటిన్. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద సెంట్రింగ్ కార్మికుల చేపట్టిన ధర్నాలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో కనిపిస్తున్న అద్దాల మేడల వెనుక సెంట్రింగ్ కార్మికుల చెమట కష్టం ఎంతో ఉందన్నారు. నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే గుర్తించాలని కోరారు. సెంట్రింగ్ కార్మికులను తక్షణమే చర్యలకు పిలిచి వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల కోసం తెలంగాణ రక్షణ సేన ఎప్పుడూ అండగా నిలుస్తుందని కవిత స్పష్టం చేశారు. చిన్న చిన్న విషయాలు అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? సెంట్రింగ్ ఒక దగ్గర మనం గుర్తుపట్టాలంటే బయట రాష్ట్రాలకి వెళ్ళి కార్మికులను తీసుకొని వస్తున్నాం. మరి తీసుకొని వచ్చేటప్పటికే వాళ్ళకి ESI కార్డు కావాలి, దాని గుర్తింపు కావాలి. ఆ గుర్తింపు ఇవ్వడానికి ఇక్కడ ప్రభుత్వం 3-4 నెలలు ఇస్తే ఆ 3-4 నెలల లోపల వర్క్ అయిపోతుంది. ఆ వర్క్ అయిపోయే పరిస్థితి లేదన్న చిన్న ప్రమాదం జరిగితే ఆ వర్కులు వచ్చే లాభం మాట దేవుడరు మొత్తం పైసలు వాళ్ళకి అప్పైపు ఏ బీఆర్ఓ ఇస్తుంది వాళ్ళ పరిస్థితి ఉన్నది. మరి అట్లా చేయకుండా ఇమీడియట్ గా బయట నుంచి వచ్చేటటువంటి కార్మికులకు ESI కార్డు ఇవ్వాలని అంటున్నారు. ఎందుకోసం ESI కార్డు అడుగుతున్నారు? నిజంగా కూడా ఎల్లని జీవితాలు. ఈ పని తప్ప ఇంకో పని రాదు కాబట్టి, ఈ పనులనే ఉంటున్నాం, ఈ పని నేర్చినాం కాబట్టి ఇదే పట్టుకునే ఉన్నాం కానీ నిజానికి పెద్ద ప్రాఫిట్ అయితే వస్తలేదు. అయినా ఎందుకు చేసుకుంటూ ఇంకో 10 మందిని బతికిస్తున్నారు. మరి బతికించేటటువంటి సందర్భంలో మనకు వెళ్తలేదు. హాస్పిటల్కి పోవాలన్నా ఖర్చులు వెళ్తలేవు, కూలీలకు హాస్పిటల్ తీసుకుపోవాలన్నా వెళ్తలేదు, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ చూసే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ESI కార్డు ఉండాలి. మాకు ESI హాస్పిటల్లో వైద్యం ఉచితంగా జరగాలని చెప్పి అడుగుతున్నటువంటి డిమాండ్ ఉంది. అదేమి గొంతమ్మ కోరిక కాదు, అది మొదటి డిమాండ్ గా పెట్టిండ్రు. దానికి ఖచ్చితంగా ప్రభుత్వం ఆమోదించాలని మీ తరఫున మీ చెల్లెగా నేను కోరుతా ఉన్నాను. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.